విత్తనాలు వెదజల్లాడు. కొన్ని సారవంతమైన నేలలో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని రాతి ప్రక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి అని ఉపమానాన్ని వివరించారు. శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా ఎందుకయ్యా నీవు ఈ ఉపమానం వివరించావంటే? ఈ ఉపమానాన్ని యేసు ప్రభు 2 భాగాలు చేస్తున్నారు. మొదటి భాగం ఏంటంటే విశ్వాసులు, రెండవ భాగం ఎవరంటే అవిశ్వాసులు. విశ్వాసులు ఎవరు అనగా రాతి నేలలో పడిన వాళ్ళు కాదు, రాతి నేల పక్కన పడిన వాళ్ళు కాదు, ముళ్ళ పొదలలో పడిన వాళ్ళు కాదు. సారవంతమైన నేలలో పడి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించిన వారు విశ్వాసులు. ఫలింపని వారు అవిశ్వాసులు.